బైబిల్ అయినా, ఖురాన్ అయినా, భగవద్గీత అయినా ఒక్కటే చెప్తుంది, నీ తల్లిదండ్రులను గౌరవించు అని. ఈరోజు మనమేం చేస్తున్నాం? మనల్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులని వాళ్ళ వయసు మీద పడిన తర్వాత మనం భారంగా భావిస్తున్నాం. చిన్న చిన్న వాటికి వారి మీద విసుక్కుంటున్నాం, కసురుకుంటున్నాం. వారి మనసు తరచూ బాధ పెడుతూ ఉన్నాం. నీ అత్తమామల్ని కావచ్చు, లేదా నీ తల్లిదండ్రులను కావచ్చు, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీకు పిల్లలు ఉన్నారు కదా, ఈరోజు నీ తల్లిదండ్రుల మనసులో ఏదైతే నువ్వు నాటుతున్నావో రేపు నీ జీవితంలో నీ పిల్లలు కూడా అది నాటబోతున్నారు. ఎందుకంటే పిల్లలు మాటల్ని మాత్రమే వినరు, నీ ప్రవర్తనను చూస్తూ నేర్చుకుంటారు. కాబట్టి నీ తల్లిదండ్రులు ఎలా ఉన్నా వాళ్ళని అవమానించుకో, వాళ్ళని ప్రేమతో మాట్లాడి గౌరవించు. ఎందుకంటే ఈరోజు నువ్వు నీ తల్లిదండ్రులకి ఇస్తున్న ట్రీట్మెంట్ రేపు నీ పిల్లల నుంచి నువ్వు అందుకోవచ్చు. ఆ రోజు దాన్ని స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉండు.